భారీ వర్షాల నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలోకి వరద నీరు చేరుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా స్లాబ్ లీకేజీ కారణంగా నీరు చేరుతుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే నగరంలో ఉన్నటువంటి నీటి కష్టాలు, వరద నీటి కష్టాలకు సంబంధించి టోల్ ఫ్రీ ఉంది, కానీ కార్పొరేషన్లో సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళంతా కూడా తర్జన భర్జన అవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నగరానికి సంబంధించినటువంటి పుట్టినరోజు కావచ్చు, అదేవిధంగా మరణ ధృవీకరణ, పుట్టినరోజు ధృవీకరణ సంబంధించినటువంటి ఇతర అనేక ఫైళ్లకు సంబంధించి ఎక్కడ తలుస్తాయో అన్నటువంటి ఆందోళనలోనైతే జీడబ్ల్యూఎంసీ సిబ్బంది ఉన్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా కేంద్రంలోని జయశంకర్ పార్క్ దగ్గర బీసీ మహాసేన ఆధ్వర్యంలో రిజర్వేషన్ డే సందర్భంగా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ప్రతినిధులు దీక్షకు పూనుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి, ఈ దీక్షకు ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మద్దతు తెలపడంతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ అమలయ్యేంత వరకు అందరం కలిసికట్టుగా పోరాడతామని ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సందర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. కేసీఆర్ కిట్లపై ఉన్నటువంటి కేసీఆర్ చిత్రాన్ని రంగులతో పులిమి, అదేవిధంగా ఆ చిత్రం కనిపించకుండా చేయడం పట్ల గండ్ర జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మండిపడ్డ సందర్భం కనిపిస్తూ ఉంది. ఒక సదుద్దేశంతో పేద మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా తీసుకున్నటువంటి కేసీఆర్ కిట్ పథకాన్ని, అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆ కేసీఆర్ కిట్లకు సంబంధించి కేసీఆర్ గారి బొమ్మను చెరిపివేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సదుద్దేశంతో తీసుకున్నటువంటి పథకాన్ని మరింత మంచిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, కానీ ఈ విధంగా చేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారని, భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా గండ్ర జ్యోతి వ్యాఖ్యానించారు.